ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్లో పోయి. నేను 10 నెలల్లో సరిగా 1 సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. ఆయన ఏమనుకుంటాడంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు, నేను 4 ఇంగ్లీష్ ముక్కలు కానీ ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈరోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి, ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్లో బట్టల అమ్మనికి పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియంస్ అధ్యక్ష, తెలుగు మీడియము గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనికి పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని, దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి, దాన్ని చూపించి ఏదో సాధించినమని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు, గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇవ్వలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిందంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో, అంత ఆవేశంలో, అంత ఆవేశం, అంత పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష. మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష, పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది, సుంకిశాల కూలిపోయింది, భక్తరామదాసు మోటార్లు మునిగిపోయినాయి, సాగర్ ఎడమకాలు ఒక భారీ. తారక రామారావు చెప్పేవన్నీ ఎట్లున్నాయంటే ఉన్నమాట చెప్పే ఉలికిపడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాము చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష. సత్యపాము చంపే అలవాటు మాకు లేదు. ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉండి అధికారం అయినాక ప్రెస్ టైంలో మాట్లాడుతున్నారు అధ్యక్ష, ప్రెస్ టైంలో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళ ఇంటి వ్యవహారం కానీ
మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన 15 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మండి మాట్లాడింది అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రికి సత్యపాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మీ దయచేసి సభకు నిజాన్ని మాట్లాడండి. మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Please. So if it continues, disturbance will be like that only. Please conclude. ఎస్ సార్, కంక్లూడ్ చేద్దాం సార్. ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష, ఏదో ఎవరో కాల్చి చంపారంట అధ్యక్ష. AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష, కరెక్ట్. ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ? పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే. తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా. ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది? ఏది 1 year అయిపోయిందట. ఏం చేశారు 1 yearలో? 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? రైతు బంద్ చేసినారా? రుణమాఫీ చేసినారా? నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎందులో రైజింగ్ అధ్యక్ష? కొన్నిట్లో మాత్రం రైజింగ్. అప్పుల్లో రైజింగ్, అబద్ధాల్లో రైజింగ్, క్రైమ్ రేట్లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్, అబద్ధాలు, బూతులు. ఎస్, తెలంగాణ జాతి పిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. అధ్యక్ష ప్లీజ్ ఇంకా 5 మాట్లాడాలి, రిప్లై ఇవ్వాలి, మరలా వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళాలి. కాస్త త్వరితగతిన పూర్తి చేయండి సార్. సార్ మీరు పెద్దలు మీరంటే గౌరవం. రామశివరావు గారు మీరంటే గౌరవం. మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు. మీరు గొంతు నొక్కకూడదు సార్. ఎడ్యుకేషన్ బడ్జెట్ 15% పెడతామన్నారు. ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు? 15% అని 7.5% పెట్టినారు. ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి? ఇది ఇచ్చేస్తాం, విద్యా భరోసా కార్డు ఇస్తాం, పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 11,600 కోట్లు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 11,600 కోట్లు దేవుడెరుగు. ఉన్న 1022 గురుకుల పాఠశాలను కాపాడండి. 88 మంది చచ్చిపోయినారు ఇప్పటికీ. దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి. రైతులు 513 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా. దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి. అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఈరోజు ఉన్న 1022 గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషాహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే, గురుకులాలు మూతపడుతుంటే, 40,000 అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష? 1931 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్దుల్లో. విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు. 20 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. వారు చెప్పారు అధ్యక్ష ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు. అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు 1800 కోట్లు బకాయిలు ఉండే, మేము కట్టలేదు అధ్యక్ష. మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఇవ్వాలి. 8,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి.